ఈరోజు కార్తీక దీపం సీరియల్లో జోష్న కాశీ ద్వారా తన పెళ్లిని చెడగొట్టుకోవడానికి ప్లాన్ వేస్తూ ఉంటుంది. ఇక మరోవైపు కార్తీకు జోష్నకి గౌతమ్తో పెళ్లి చెడిపోకుండా జోష్న నోటితోనే తనకి పెళ్లి వద్దు అనిపించేలా ప్లాన్ చేస్తూ ఉంటాడు. ఇక గౌతమ్ని శివనారాయణ ఇంటికి పిలిపించి జోష్నకి ఈ పెళ్లి ఇష్టమా లేదా అని అడిగిస్తాడు. ఇక శివనారాయణ కూడా జోష్నతో నీకు ఈ పెళ్ళి ఇష్టమా లేదా అని ప్రశ్నిస్తూ ఉంటాడు. కానీ జోష్న ఏం సమాధానం చెప్పకుండా తటపటాయిస్తూ ఇష్టమే అని చెప్తూ ఉంటుంది. ఇష్టమే అయినప్పుడు గౌతమ్ వాళ్ళ అమ్మ కాల్ చేసినప్పుడు నువ్వెందుకు ఫోన్ లిఫ్ట్ చేయలేదు అని అడుగుతూ ఉంటాడు. జోష్న ఫోన్ సైలెంట్లో ఉంది, చూసుకోలేదు అని చెప్తూ ఉంటుంది. ఇక వెంటనే దశరథ్ అయితే నువ్వు వెంటనే గౌతమ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి గౌతమ్కి వాళ్ళ అమ్మకి సారీ చెప్పేసిరా అని చెప్తూ ఉంటాడు. ఇక జోష్న అయితే నేను తర్వాత చెప్తాను అని అంటూ ఉంటే ఇక దశరథ్ కోపంగా ఎప్పుడో వెళ్ళడం కాదు, ఇప్పుడే వెళ్ళి గౌతమ్కి వాళ్ళ అమ్మకి సారీ చెప్పేసిరా అని గట్టిగా అరుస్తూ ఉంటాడు. ఇక జోష్న చేసేదేం లేక అలాగే వెళ్తానని చెప్తుంది. ఇక కార్తీక్ అయితే నేను నిన్ను కారులో తీసుకెళ్తానని జోష్నని కారులో తీసుకెళ్తూ ఉంటాడు. ఇక కొంచెం దూరం వెళ్ళిన తర్వాత జోష్న కారు ఆపమని చెప్పి కార్తీక్ని కిందకి దిగమని చెప్తుంది. ఇక కారు దిగిన తర్వాత నేను నిన్ను కొన్ని ప్రశ్నలు అడుగుతాను, సూటిగా సమాధానం చెప్పు బావా, నీకు నా గురించి ఏమైనా తెలిసిందా అని అడుగుతూ ఉంటుంది. ఇక కార్తీక్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ దాసు తనకి చెప్పిన విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటాడు. అసలు వారసురాలు దీప అన్న నిజాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటాడు. ఇక జోష్న దాని గురించి ఆలోచిస్తూ అడిగిందని అర్థం చేసుకుని ఇక అసలు విషయం చెప్పకుండా నిజాలు మొత్తం నీ నోటితోనే చెప్పిస్తాను జోష్న అని మనసులో అనుకుంటూ అందరికీ నీ గురించి ఎంత తెలుసో నాకు అంతే తెలుసు, ఇంతకీ నీ గురించి అంటే ఏంటో వివరంగా చెప్పు అని అంటూ ఉంటాడు. ఇక జోష్న నా గురించి అంటే నా గురించే బావా, ఏమైనా తెలిసిందా అని అడుగుతూ ఉంటుంది. ఇక కార్తీకు నీ గురించి అందరికీ తెలిసిందే నాకు తెలుసు అని చెప్పి జోష్నని గౌతమ్ వాళ్ళ ఇంటికి తీసుకెళ్తాడు. ఇక నేను బయటే ఉంటాను, నువ్వు లోపలికి వెళ్ళి గౌతమ్తో మాట్లాడేసిరా అని చెప్తాడు. ఇక జోష్న నేరుగా ఇంట్లోకి వెళ్తూ ఉంటుంది. ఇక బయటే ఉన్న కార్తీకు లోపల ఏం జరుగుతుందో తెలుసుకోవాలని కిటికీ దగ్గరికి వెళ్ళి చూస్తూ ఉంటాడు. ఇక అప్పటికే గౌతమ్ ఎవరో అమ్మాయితో ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు. ఇక జోష్న రావడం చూసి తన ఫోన్ కట్ చేసేసి జోష్న తన ఫోన్ లిఫ్ట్ చేయలేదని అలిగినట్టుగా నటిస్తూ ఉంటాడు. ఇక తనని చూసిన జోష్న తను కూడా అమాయకంగా నటిస్తూ తనకి సారీ చెప్తూ ఉంటుంది. ఇక గౌతమ్ అసలు నన్ను పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమా లేదా అని జోష్నని అడుగుతూ ఉంటాడు. ఇక ఆ మాటతో జోష్న ఒక్కసారిగా షాక్ అయిపోతూ పెళ్లి చేసుకోవడం ఇష్టమే, కానీ మొదటిసారి ఎంగేజ్మెంట్ జరిగినప్పుడు దీప వల్ల గొడవ జరిగింది కదా, అప్పటి నుంచి నాకు చాలా భయంగా ఉంది, మనం ఈ ఎంగేజ్మెంట్ని కొన్ని రోజులు వాయిదా వేసుకుంటామా అని అడుగుతూ ఉంటుంది. ఇక గౌతమ్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పెళ్లి జరిగి తీరుతుంది జోష్న, నువ్వేమీ భయపడుకని తన చేయి పట్టుకుంటాడు. ఇక గౌతమ్ అలా చేసేసరికి ఒక్కసారిగా జోష్న భయపడిపోతూ ఉంటుంది. ఇక అప్పటికి ఇదంతా కిటికీలోంచి చూస్తూ ఉన్న కార్తీకు పరిగెత్తుకుంటూ జోష్న దగ్గరికి వస్తాడు. ఇక కార్తీక్ని చూడగానే గౌతమ్ ఒక్కసారిగా షాక్ అయిపోతూ జోష్న చెయ్యి వదిలిపెడతాడు. ఇక జోష్న కరెక్ట్ టైంకి వచ్చి నన్ను సేవ్ చేసావు బావా అని మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక గౌతమ్ కార్తీక్ని చూసి చిరాకు పడుతూ నువ్వెప్పుడొచ్చావు అని తనని అడుగుతూ ఉంటాడు. ఇక కార్తీకు నేను జోష్నని తీసుకునే వచ్చాను, మీ ఇద్దరికీ ప్రైవసీ ఇవ్వాలని నేను లోపలికి రాకుండా బయటే ఉన్నాను, ఇంతలో తాత ఫోన్ చేసి అర్జెంటుగా జోష్నని ఇంటికి తీసుకురమ్మన్నాడు, అందుకే లోపలికి వచ్చాను. సరే జోష్న, గౌతమ్కి బాయ్ చెప్పు వెళ్దాం అని అంటూ ఉంటాడు. ఇక జోష్న గౌతమ్కి బాయ్ చెప్తూ ఉంటుంది. ఇక కార్తీకు సరే గౌతమ్, మళ్ళీ మనం ఎంగేజ్మెంట్లో కలుసుకుందాం బాయ్ అని చెప్పి అక్కడి నుంచి జోష్నని తీసుకుని వెళ్తూ ఉంటాడు. ఇక కారులో వెళ్తున్న జోష్న గౌతమ్ చేసిన పనినే తలుచుకొని టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక ఇదంతా కార్తీక్ గమనిస్తూ ఉంటాడు. ఇక కాశీ జోష్న చెప్పిందని గౌతమ్ని ఫాలో అవుతూ ఉంటాడు. ఇక గౌతమ్ ఒక అమ్మాయితో చాలా క్లోజ్గా మాట్లాడుతూ ఉండడాన్ని తన సెల్ ఫోన్లో వీడియో తీస్తూ ఉంటాడు. ఈ గౌతమ్ ఇంత చెడ్డవాడని నేను అనుకోలేదు, అయినా దీపక్క తనని మంచివాడని ఎలా చెప్పింది, అయినా తనకి ఏం తెలిసిండదులే, ఈ వీడియోని సుమిత్ర పెద్దమ్మకి చూపించాలి అని మనసులో అనుకుంటూ ఉంటాడు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.